టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అదనపు వివరాలు సమర్పించేందుకు సిఐడి తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2కి వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటి వరకు పిటిషనర్పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. స్కిల్ కేసులో అచ్చెన్నాయుడిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, అచ్చెన్నాయుడు కేసుకి సంబంధించి పిటిషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. స్కిల్ కేసులో ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కూడా స్కిల్ కేసులో నిందితుడిగా చేశారు. అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఈ కేసులో మిగతా వారందరికీ కూడా బెయిల్ వచ్చిందని చెప్పడంతో పాటు ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి కూడా అచ్చెన్నాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో జరిగిన విచారణ సందర్భంగా తమకు కౌంటర్ వేసేందుకు సమయం కావాలి అని చెప్పి సిఐడి రాష్ట్ర హైకోర్టును అభ్యర్థించింది. అయితే ఈ రోజు విచారణకు వచ్చిన సందర్భంగా కూడా మళ్ళీ తమకు కౌంటర్ వేసేందుకు సమయం కావాలి అని చెప్పి ఏపీ హైకోర్టులో సిఐడి చెప్పింది. దీంతో ఏప్రిల్ 2వ తేదీ కేసు విచారణ వాయిదా వేస్తూ అప్పటి వరకు కూడా అచ్చెన్నాయుడిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.